ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం దయతి తనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మనం పాల్గొన మాసం యొక్క విశిష్టతలో మనం చేసేటువంటి ఒక ఆధ్యాత్మికతలో ఒక దైవ కార్యంలో ఏది చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం రెట్టింపు ఉంటుంది అన్నట్లుగా మనకి శాస్త్రాలన్నింటి కూడా చెబుతున్నాయి. అలాగే ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చే యొక్క శుద్ధ ఏకాదశి అమలైక ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి యొక్క విశేషం ఏంటి? మనకి ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. అలాగా సంవత్సరంకి వచ్చేపాటికి 24 ఏకాదశిలో మనకి శుద్ధ ఏకాదశి ఏవైతే ఉన్నాయో అవి విశేషమైనటువంటి పర్వదినాలుగా వైష్ణవాల ఏకాదశులుగా మనం చెప్పుకుంటాం అనమాట. ఈ యొక్క 12 ఏకాదశులు కూడా చాలా అభీష్టాలన్నింటినీ కూడా విష్ణువు యొక్క ఆరాధనతో కూడినటువంటి ఫలితాన్ని మనకి అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశిని అమలైక ఏకాదశి అంటారనమాట. అయితే ఈ ఏకాదశిని మన యొక్క చంద్రుడి యొక్క ప్రభావం మన యొక్క దేహంపై ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాడంట. ఈ యొక్క శుక్లపక్షం యొక్క పౌర్ణమి 15 రోజులు కూడా. అయితే మన దేహానికి కావాల్సింది ఏంటంటే ఆహారం. ఆ ఆహారాన్ని పెంచేటువంటి వాడు ఆ యొక్క చంద్రుడు అనమాట. అంటే ఈ సకలమైనటువంటి యొక్క మనం వాడేటువంటి బియ్యమే కానివచ్చు, పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఆ యొక్క ఔషధాలన్నిటిలో కూడా ఔషధాలతో సమానం అన్నమాట. ఇలాంటి ఔషధాలన్నిటి కూడా యొక్క ప్రభావం ఆ యొక్క చంద్రుని యొక్క ప్రభావం వలన మనకన్నిటి కూడా ఉత్పత్తి అవుతాయి. అంటే చివరికి ఆ గరిక కూడా ఆ యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అంటే భూమి మీద వచ్చినటువంటి సకలమైనటువంటి ఔషధాలన్నీ కూడా పనిచేయిందంటూ కూడా ఏదీ లేదు. అంటే అన్నింటికీ కూడా ఉపయోగకరంగా ఆ యొక్క భగవంతుడు మనకి అందించినటువంటి ఒక ఔషధాల్లో. అయితే ఈ యొక్క శరీరానికి అవసరమైనటువంటి ఔషధాలని ఇచ్చి భూమికి ఆ యొక్క ఔషధాలన్నింటినీ కూడా పండించే శక్తినిచ్చేటువంటి వాడు ఆ యొక్క చంద్రుడు. అంటే చంద్రుడి యొక్క ప్రభావం ఒక్కొక్క రోజుకి పెరుగుతూ మనకి ఈ యొక్క ఏకాదశి వరకు వస్తుందన్నమాట. అంటే ఒక ఏకాదశి ఒకనాడు ఒక్కొక్క జ్ఞానేంద్రియంపై ఆ యొక్క కర్మేంద్రియం యొక్క ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాడంట ఈ యొక్క చంద్ర భగవానుడు. అయితే మనకు యొక్క ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ యొక్క చంద్రుడు మనస్సుపై ఎప్పుడు ఉంటాడా అంటే 11వ రోజున ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడనమాట. అందుకనే మనకి 11 అనేగలే ఏకాదశ్యాం అంటాం. అలాగే మరుసటి రోజున ఏమంటాం? ద్వాదశ్యాం అంటాం. అంటే ఆనాడు మనసుకి వెనకాల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క ద్వాదశి నాడు అనమాట. మనం చేసేటువంటి ఏకాదశి వ్రతాలని ఆచరించడం వలన మనలో ఉన్నటువంటి శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క ఏకాదశి రోజున మనం ప్రతి ఒక్క ఏకాదశి అవ్వచ్చు, ఈ యొక్క అమలైక ఏకాదశి కాదు, ఈ యొక్క 12 ఏకాదశి రోజులు కూడా మనం ఆచరించవలసినటువంటి విధానం ఏంటంటే ఆహారాన్ని తగ్గించడం. అలాగే ద్వాదశి నాడు తెల్లవారకుండానే సమయాన్ని చూసుకుని ఆహారాన్ని మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ యొక్క విష్ణువు యొక్క ఆరాధన చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు ఉండంగానే మనం పారణ చేయాలి.
అంటే ద్వాదశి ఉదయం తిథి వరకు 6:30 కానీ 7 గంటల వరకు ఉందనుకో, ఈ లోపులోనే విష్ణువు యొక్క ఆరాధన చేసి విష్ణువుకి నివేదించినటువంటి ఆహారాన్ని మనం ద్వాదశి తిథి గడియల్లోనే చేస్తేనే ఆ యొక్క ఏకాదశితో మనం చేసినటువంటి పుణ్యాన్ని మనకి దక్కుతుంది అన్నట్టుగా మనకు పెద్దలందరూ కూడా తెలియజేశారనమాట. అయితే మనస్సు మీద ఎప్పుడు కూడా చంద్రుడు పనిచేసేది ఏకాదశి నాడు కనుక ఆ యొక్క ఆహారాలన్నింటినీ కూడా మనం పక్కన పెడితే తన శక్తిని మనస్సుపై నేరుగా ప్రసరింపజేస్తాడంట ఆ యొక్క చంద్రభగవానుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఆహారాన్ని తగ్గించడం, భగవన్నామాన్ని అనుసంధించటం, మరియు మిగతా ఇంద్రియాలన్నీ మేల్కొని ఉంచేటట్లుగా చేయటం. ఈ 3 గనక ఆచరిస్తే ఏకాదశి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే మళ్ళీ ఏం చెప్తారంటే ఏకాదశ్యాం అహోరాత్ర్యాం కర్తవ్యం భోజనత్రయం. మామూలుగా అయితే మనం 2 సార్లు భోజనం చేస్తూ ఉంటాం, కానీ ఏకాదశి రోజు 3 సార్లు చేయాలంటున్నారు. అదేంటండి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మీరు 3 సార్లు భోజనం చేయాలండి అని అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే భోజనత్రయం, ఈ 3 కూడా ఆచరించాల్సిన నిజాలు. అంటే 1 ఉపవాసం, 2 హరిగుణ సంకీర్తన, 3వది జాగరణ. ఈ 3 ఉపవాసానికి ప్రాధాన్యత చేయడం అన్నమాట. అంటే ఈ 3 గనక మనం భక్తిపూర్వకంగా ఇష్టంతో గనక ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని గనక ఆరాధించినట్లయితే సకలమైనటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అంటున్నారు. అప్పుడు మనం ప్రేమతో భక్తిపూర్వకంగా ప్రేమతో ఏది మాట్లాడినప్పటికీ కూడా అది స్వామి యొక్క కృపకే చెందుతుందన్నమాట. అలాగే మనం ప్రేమతో ఆ యొక్క స్వామివారి యొక్క గుణగణాలను మనం సంకీర్తనగా చేసామనుకో, ఆ రోజున మనకి ఆహారం వేయదు, ఎలాగో ఉపవాసం అయిపోతుంది. నిరంతరం తలుస్తూ ఉండటం వల్ల ఏమైద్ది, నిద్ర కూడా రాదు, అది కూడా ఒక జాగరణ కింద అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశి నియమాల్ని మనం గనక ఆ రోజున ఈ యొక్క అమలైక ఏకాదశి రోజున ఉపవాసం, హరిగుణ సంకీర్తన, జాగరణ, ఈ 3 చేయిపోయినా కూడా కనీసం ఆ యొక్క విష్ణువు యొక్క ఆరాధన చేసిన మన వెంకటేశ్వర స్వామి వచ్చు, ఏదైనప్పటికీ ఒక రామాలయం కావచ్చు, ఆ రోజున ఉదయమే ఆ యొక్క స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన చేయించుకుంటాం కానీ, లేదంటే ఒక దేవాలయానికి వెళ్ళి మన యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకుంటాం కానీ, స్వామివారికి నివేదన చేసి మరలా ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల కానీ, ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు పూర్తయ్యే లోపులోనే ఆ యొక్క ద్వాదశి పారాయణం చేసి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క కృపకు ప్రతి ఒక్కరూ కూడా మనం పాల్గొనవుతాం. కాబట్టి దీంట్లో కూడా మనకి పెద్దలు కూడా ఏం చెప్పారంటే 8 సంవత్సరాల లోపు వాళ్ళు ఆచరించాల్సిన పని లేదు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసానికి లేదు. అలాంటి వారు కూడా నామ సంకీర్తనతో స్వామి యొక్క ఆరాధనతో ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి కృప ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఏకాదశులు పెట్టారు. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క ఏకాదశిని కూడా ఆ యొక్క సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనలో మనం కూడా కలిపి ఆ యొక్క స్వామి వారి యొక్క కృపను ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.